అంటే పవన్ కళ్యాణ్ కొంతకాలంగా రాజకీయంగా ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆ కందుకూరు ఘటన అది అయిన తర్వాత నుంచి ఆయన దాని మీద ఏమీ మాట్లాడలేదు. తర్వాత తుఫాన్ వచ్చింది. తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇక్కడ దాన్ని ఇన్స్పెక్షన్ కేంద్రం లాంటిదో లేకపోతే హబ్ ఒకటి పెట్టుకొని చేశారు. అదే అయిపోయింది. ప్రాణ నష్టం జరగదు. కానీ పవన్ కళ్యాణ్ ఉప్పాడ మీద ఫోకస్ చేశారు. తర్వాత అధికారులను పిలిచి సమీక్షించారు. ఇదంతా మొత్తానికి ఒక సపరేట్ ట్రాక్ పెట్టుకున్నారు. తుఫాను విషయంలో పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం అయితే ఒకటి వచ్చింది. ఆ సమయంలోనే నాగబాబు కూడా ఏదో శుభాకాంక్షలు ఇట్లా వచ్చాయి కొన్ని. కానీ గతంలో లాగా జనసేనాని లేదా ఉప ముఖ్యమంత్రి అగ్రెసివ్గా దూకుడుగా లేరు. కనీసం మాట్లాడడం కూడా బాగా తగ్గింది. ఎందుకు ఆయన బయటికి రావట్లేదు అనే ఒక సందేహం అయితే చాలా మందికి ఉంది. స్వతంత్రమైన ఉనికిని మనం కాపాడుకోవాలి. ఎంతసేపటికి చంద్రబాబుకు మద్దతుదారులం, టీడీపీకి వెనకే ఉంటామన్న భావనను పోగొట్టుకోవాలి. మనకు 21 స్థానాలు ఉన్నాయి. నాకు కూడా జనాకర్షణ ఉంది. నాకు రాజ్యాంగ రీత్యా ఒక పదవి ఉంది. సో దీన్ని ప్రత్యేకంగా దీని ఉనికిని అర్థమయ్యేట్ చేయాలని ఆయన భావించారని చెప్తున్నారు. ఇంకా రెండో విషయం ఏమంటే ఆ పార్టీ వాళ్ళకు కూడా అసంతృప్తి. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇన్ని ఇచ్చారు కానీ మళ్ళీ కీలకమైన పదవులు ఏమి రాలేదు చాలా కాలంగా. దాని మీద అసంతృప్తి తీర్చే విషయంలో కూడా అదేం మాట్లాడలేదు. జరిగినప్పుడు జరుగుతుంది, సేనాని వ్యూహాలు వేరే ఉంటాయి అంతే అంటున్నారు. కానీ సేనాని వ్యూహాలపై సస్పెన్స్ నెలకొంది. అంతవరకు చాలా స్పష్టం.